కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కొత్త రేషన్ కార్డుల వారికి కూడా పథకాలను వర్తింపజేయాలని చెప్పారు. ముస్లిం దేశాలు నిషేధించిన తబ్లిగ్ జమాతీకు ప్రభుత్వం నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు బండి సంజయ్. ఉగ్రవాదులను తయారు చేస్తున్న సంస్థకు ఫండ్స్ ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల హామీ ఇచ్చింది. దాన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు వాళ్ళు. మళ్ళీ ఎన్నికలకు కూడా అని చెప్పి ఈ సాకు ఆ సాకు చెప్పకుండా ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల లోపల పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మభ్యపెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. 28 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనిలో ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి, లబ్ధిదారులకు ఎవరు సహకరించడానికి ముందుకొచ్చినా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ నెల 27 నుంచి కాంగ్రెస్ పార్టీ 6 స్కీముల విషయంలో అయితే దరఖాస్తులు తీసుకుని జనవరి 6 వరకు తీసుకునే ప్రయత్నం చేస్తుందో దానిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా లబ్ధిదారులను కలవడము, వారి ద్వారా దరఖాస్తులను అధికారులకు ఇప్పించే ప్రయత్నం చేయడము, ఇది ప్రజాధనం కాబట్టి ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఉపయోగపడాల్సిందే. ఇవాళ దానికి లేనిపోని కండిషన్ చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయదు. ఇవాళ రేషన్ కార్డులు అని చెప్పన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ అనేక రకాల ఉద్యమాలు చేసింది. ఇలా లాఠీ దెబ్బలు కూడా తిన్నాం మేము. కాబట్టి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 50 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 10 లక్షల మందికి పైగా. నాకు తెలిసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 50,000కు పైగా వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డులను ముందు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ 10 లక్షల మందికి పైగా ఇంకా దరఖాస్తులు ఇచ్చినే 10 లక్షల మంది, ఇంకా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్హులైన పేదలందరికీ ముందుగా రేషన్ కార్డులు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది.